అందరికీ నమస్కారం అండి. నేను మీ భాషాబాయ్, మేనేజింగ్ డైరెక్టర్ సుప్రీం లేఅవుట్స్ అండ్ అపార్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. నాకు ఫార్మాసిటీ గురించి చాలామంది మెసేజ్ చేస్తున్నారు. భాషాబాయ్ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఒకసారి రేవంత్ రెడ్డి గారేమో ఫార్మాసిటీ ఉంటుందంటున్నారు, ఒకసారి లేదంటున్నారు, తర్వాత డివైడ్ చేసి ఎక్కడెక్కడో ఫార్మాసిటీ పెడతారంటున్నారు. ఇవన్నీ కొన్ని డౌట్లు, కొన్ని అందరిలో ఇప్పుడు కొత్త డౌట్లు వచ్చినాయి సీఎం గారు ఒక మాటలను బట్టి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందని నాకు మెసేజ్లు పెడుతున్నారు. సో నాకు తెలిసినంత వరకు నేను కొంత మీకు క్లారిటీ ఇద్దాము, మీ డౌట్లని నేను చక్కగా తీర్చుదాం, ఏదైతే డౌట్స్ ఉన్నాయో వాటిని అన్నిటి కూడా సమాధానం చెప్దాం అనుకుంటున్నాను నాకున్న రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ని బట్టి. అందువల్లనే ఈ వీడియో ద్వారా మీకు నేను ఆ డౌట్స్ని నేను తీర్చడానికి ట్రై చేస్తాను అనమాట. యాక్చువల్లీ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఫార్మాసిటీ 19,000 ఎకరాలు అనేది కేటీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ గవర్నమెంటు చేసినటువంటి ప్రొక్యూర్మెంట్ కానివ్వండి, నిమ్స్ వాళ్ళు కూడా అప్రూవల్ దగ్గర చేసి పెట్టారు. కాబట్టి అందరూ కూడా కడతాల వరకు కొని ఫార్మాసిటీ సరౌండింగ్స్లో బాగా కొన్నారనమాట. దగ్గర ఆ ఫార్మాసిటీని బేస్ చేసుకొని దగ్గర 500 నుంచి 600 వరకు లేఅవుట్లు ఫామ్ అయినాయి. సో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫార్మాసిటీ ఇప్పుడు సీఎం గారు రాదు దాన్ని మార్చేస్తున్నామని చెప్పి అంటున్నప్పుడు కూడా, సో ఆయన రియల్ ఎస్టేట్లో ఒక బిల్డరే కాబట్టి అంత తేలిగ్గా దాన్ని వదలరు. సో దాన్ని ఏ విధంగా చేస్తారు అనేది ఆయన డిజైన్. ఎందుకంటే ప్రజలు ఆయన నమ్ముకొని ఓట్లేశారు కాబట్టి వాళ్ళని మోసం చేసే అవసరం కూడా ఆయనకు లేదు. కాబట్టి ఆ 19,000 ఎకరాలనే వాళ్ళు ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ లాస్ట్ టైం ఏ విధంగా వాళ్ళు న్యాయం చేద్దాం అనుకున్నా అంతకంటే బాగా ఆ 19,000 ఎకరాన్ని ఇంకా బాగా ఏదన్నా తెచ్చి దాంట్లో 19,000 ఎకరాన్ని ఫార్మయ్యే కాకుండా ఇంకా బాగా డెవలప్ చేసే ఆలోచన ఆయన చేస్తారని నేను అనుకుంటున్నాను. తప్పితే దాన్ని ఏదో పాడు చేయటం కానీ, దాంట్లో అక్కడ ఏం కట్టకుండా ఉండడం కానీ, ఆయన మంచి చేద్దామనే రేవంత్ రెడ్డి గారు మంచి చేద్దామనే వచ్చారు. ప్రజలు కూడా ఆయన నమ్మిన ఓట్లు వేశారు. కాబట్టి ఆ ఫార్మాసిటీ కట్టినా కట్టకపోయినా ఆ ల్యాండ్ని మంచిగా ప్రజల కోసం యూజ్ చేస్తారు. నాకు తెలిసి ఫార్మాసిటీ అక్కడ కడతారు. ఎందుకంటే ఆల్రెడీ రోడ్లు ఫామ్ అయిపోయినాయి, కొంత సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్స్ వచ్చినాయి, ఇంకొక ఎన్విరాన్మెంట్లో అప్రూవల్ ఉంటే మనకు ఫార్మాసిటీ ఇచ్చినట్టే. ఫార్మాసిటీ అంటే మొత్తం 19,000 ఎకరాల్లో ఫార్మాసిటీ ఏం కట్టరు. కొంత జోన్స్ క్లస్టర్స్ పెట్టారనమాట. గ్రీన్ జోన్ అని, బ్లూ జోన్ అని, రెడ్ జోన్ అని, ఇట్లా ఎల్లో జోన్ అని, ఇట్లా జోన్స్ పెట్టారు. అంటే కొంత R&Dలు కానీ, కొంత బాల్క్ డ్రగ్ కానీ, కొంత ఫార్మాసిటీ కానీ, కొంత లైఫ్ సైన్స్ వీటికని, రీసెర్చ్ సెంటర్లు కానీ అక్కడ పెట్టారనమాట. దాంతో పాటుగా ఇంకేమైనా కొత్తగా ఆయన ఐటీ క్లస్టర్స్ కానివ్వండి, లేకపోతే ఐటీ ఇండస్ట్రీస్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఏమైనా టౌన్షిప్స్ కానివ్వండి, ఇట్లాంటి తెచ్చి మంచి అయితే చేస్తారు. మీరైతే భయపడవసలేదు. ఫార్మాసిటీ రాకపోతే ఇంకా మంచిది వస్తుంది. ఆయన రియల్ ఎస్టేట్లో దిట్ట, మాకంటే సీనియరు. ఆయన ఔటర్ రింగ్ రోడ్ రాకముందే కోకాపేటలో మగధా అని విల్లా ప్రాజెక్ట్ కట్టారు. యాక్చువల్లీ మన కోకాపేటలో వెళ్ళి చూస్తే ఫస్ట్ విల్లా ప్రాజెక్ట్ ఆయనదే ఉంటుంది. సో ఆయన మంచి విజనరీ. సో ఆయనకి ఎలాగా 19,000 ఎకరాలు ఇంకా బాగా ఈ ఫార్మాసిటీ కంటే కూడా మంచిది ఏదైనా డెవలప్ చేయొచ్చు. ఫార్మాసిటీయే 99% డెవలప్ చేస్తారు. ఇంకేదన్నా డెవలప్ చేయాలంటే మంచిది ఏదో తీసుకొస్తారు తప్పితే దాన్ని డెవలప్ చేయకపోవడం ఉండదు. మీరేమీ భయపడాల్సిన పని లేదు. సో ఇట్లా కడతాల నుంచి కల్వకుర్తి వరకు కూడా రియల్ ఎస్టేట్ బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు అటు కూడా మైసూర్ మండలంలో R1 జోన్స్ ఎక్కువ ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే R1 జోన్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇటువైపు శంకరపల్లి వరకు కూడా R1 జోన్స్ దగ్గర అయిపోయినట్టే. ఏదైతే పటాన్ చెరువు, కద్దనూరు, బానూరు, నందిగామ, శంకరపల్లి, తర్వాత ఇటువైపు ట్రయాంగిల్ జోన్, ఇటువైపు కోకాపేట నుంచి తర్వాత ఖానాపూరు, తర్వాత మోకిలా, తర్వాత శంకరపల్లి, ఈ జోన్స్లో ఈ మధ్యలో ఏదైతే కొల్లూరు, ఎదులనాగలపల్లి కానివ్వండి, వెలిమల కానివ్వండి, పాటికనాపూర్ కానివ్వండి, ఈ మధ్యలో ఉన్న R1 జోన్స్ కూడా దగ్గర అయిపోవచ్చున్నాయి. కాబట్టి ఇటు అయిపోతే R1 జోన్స్ మళ్ళీ మహేశ్వరం మండలంలోనే ఉన్నదనమాట. ఎక్కువ హైదరాబాద్లో R1 జోన్స్ ఎక్కువ మహేశ్వరం మండలంలోనే ఉందన్నమాట. సో హైరేజ్ బిల్డింగ్స్ అని ఇటు వస్తాయి. ఇంకా అటు వచ్చినాయి అంటే ఇంకా కడతాలు, మనకు మళ్ళీ మామూలుగా కందుకూరు, తుక్కుగూడ, ఇట్లనే హైరేజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి. కాబట్టి హైరేజ్ బిల్డింగ్స్ దగ్గరలో లేఅవుట్స్ ఉంటాయి. కాబట్టి కొంత ఫార్మాసిటీ వైపు కూడా డెవలప్ అవుతుంది. ఫార్మాసిటీ వచ్చినా రాకపోయినా హైదరాబాదు ఉన్నటువంటి పొటెన్షియాలిటీ ఉంది. సో ఇటువైపే వెళ్తారు. ఇప్పుడు ఓల్డ్ సిటీకి దగ్గరగా ఉంది కాబట్టి
ఆ, ఇటు ఇటు శంకరపల్లి వరకు వెళ్ళరు, ఇంకా వెనక అటే వెళ్తారు. కాబట్టి ఇప్పుడు ఓల్డ్ సిటీలో వాళ్ళు కోకాపేట వచ్చి ఫ్లాట్లు కొంటున్నారు, అప్రూవ్డ్ ప్లాట్లు కావాలంటే మరి అటే కొంటున్నారు అనమాట. ఇటు శంకరపల్లి వచ్చి ఏమి కొనట్లేదు. ఎందుకంటే ఇటువైపు ఇంతకుముందు ఓల్డ్ సిటీ వాళ్ళంతా ఇటు మొయినాబాద్ వరకు వెళ్ళేవాళ్ళు. అది కూడా దగ్గర దగ్గర చేవెళ్ళ దాటి వికారాబాద్ వరకు కూడా రేట్లు పెరిగాయి. కాబట్టి ఇంకా వాళ్ళు అటువైపు వెళ్తారనమాట. ఓల్డ్ సిటీ దగ్గర నుంచి మీ కడతాలు, కలవకుర్తి, అమంగల్ వరకు వెళ్తారు. కాబట్టి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంది, బాగానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు రేట్లు కొంచెం స్తబ్దతగా ఉంది. కాబట్టి ఇప్పుడు కొనుక్కుంటే కొంచెము ముందు రోజుల్లో అనౌన్స్మెంట్స్ మంచిగానే వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు త్రిబుల్ కూడా సౌత్ జోన్కి అప్రూవల్ వచ్చింది. సో అటువైపు సౌత్ జోన్ అంటే మనకు షాద్ నగర్ కానివ్వండి, కడతాల్ కానివ్వండి, చోటప్పల వరకు కూడా ఉంటుంది. సో ఇటు ముంబై హైవే నుంచి ఇటువైపు చౌటప్పల వరకు ఇలాగ సౌత్ త్రిబుల్ కూడా డెవలప్ చేయడానికి ప్లాన్ చేశారు. కాబట్టి కడతాల వైపు కూడా ఇబ్బంది లేకుండా మనకు మార్కెట్ ఉంటుంది. సో ఏదైతే హైదరాబాద్లో సిటీలో జనాలు ఉన్నారో సదాశివపేట వెళ్ళే కంటే కడతాలు వెళ్ళడం బెటర్, ఫార్మాసిటీ ఉన్నా లేకపోయినా. సో అందువల్ల ఇటు కూడా వెళ్తున్నారు. కాబట్టి మీకేమీ ఇబ్బంది లేదు. మీ ప్రాపర్టీస్ని మీరు అమ్ముకొని అవసరం లేదు. ప్లాటింగ్ మీద ఉన్నదాన్ని ప్లాటింగ్ మీద అలా ఉంచండి. ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సేల్ చేసుకోవచ్చు. అలా అని చెప్పేసి ఫార్మాసిటీ పోయింది కదా అని చెప్పేసి మీరు డీలా పడిపోయి బాధపడాల్సిన పని లేదు. సో ఎందుకంటే ఇప్పుడు ఇబ్రహీంపట్నం రోడ్లో కూడా కాలేజెస్ చాలా ఉన్నాయి. ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ సిటీకి దగ్గరగా ఉన్న అవే ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరగా ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఆదిబట్లలో టీసీఎస్ కానీ ఇలాంటి టాటా కంపెనీస్ అలా చాలా వరకు ఐటీ కంపెనీస్ ఉన్నాయి. ఇంకా కూడా కస్టర్స్ ఉన్నాయన్నమాట ముందుకు. సో దానివల్ల మీకు మ్యాక్ కానివ్వండి, బిల్లా ప్రాజెక్టులన్నీ అటే వస్తున్నాయి తుక్కుగూడ సరౌండింగ్స్లో. సో ఔటర్ రింగ్ రోడ్డుకు పక్కన దగ్గర మీకు కొంగరకలాన్ని కానివ్వండి, తర్వాత ఆదిబట్ల కానివ్వండి, ఇట్లా తుక్కుగూడ కానివ్వండి, ముందుకు శ్రీనగర్ కానివ్వండి, కందుకూరు వరకు ఇప్పుడు మీరు చూసుకుంటే విల్లా ప్రాజెక్ట్ మ్యాక్ విల్లాస్ కానివ్వండి, రామ్కీ కానివ్వండి, ఇట్లా సిగ్నేచర్ విల్లాస్ కానివ్వండి, మంచి ప్రాజెక్టులు విల్లా ప్రాజెక్టులు అటు వస్తున్నాయి. సో హైదరాబాద్ ఫార్మసిటీ ఉన్నా లేకపోయినా హైదరాబాద్ అటు కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి మీరేమి భయపడవసరం లేదు, బాధపడవసరం లేదు. మీకు బంగారం అయిపోయింది అక్కడ ల్యాండ్. కాబట్టి మీరు ఎప్పుడైనా మీరు ఫార్మసిటీ ఉన్నా లేకపోయినా అది బంగారమే. మీరు భయపడవద్దు, బాధపడవద్దు అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.